హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్. ఇంగ్లాండ్తో జరగబోయే టీ20 సిరీస్లో మన భారత్ జట్టు మాత్రమైతే ఈ విధంగానే ఉండబోతుంది. ముఖ్యంగా కొంతమంది స్టార్ ప్లేయర్లకైతే భారీ షాక్ తగలనుంది. అదేవిధంగా కొంతమంది ప్లేయర్లకైతే జట్టులో ఛాయిస్ ఇవ్వడం జరిగింది. వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది. మన టీమిండియా వచ్చేసరికి రీసెంట్గానే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా తోటి 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ టెస్ట్ సిరీస్ కంప్లీట్ అయిపోయిన వెంటనే మన టీమిండియా వచ్చేసరికి ఇంగ్లాండ్ తోటి 5 మ్యాచ్ల టీ20 సిరీస్తో పాటు 3 మ్యాచ్ల ఓడిఐ సిరీస్ అయితే జరగనుంది. మొదటగా టీ20 సిరీస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఓడిఐ సిరీస్ అయితే ప్రారంభంగానుంది. టీ20 సిరీస్ వచ్చేసరికి జనవరి 22 నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 2 వరకు అయితే ముగుస్తుంది. ఆ తర్వాత వచ్చేసరికి ఓడిఐ మాత్రమైతే జరుగుతుంది. అయితే భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టీ20 సిరీస్లో వచ్చేసరికి మన టీమిండియా స్క్వాడ్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది అయితే దాదాపు కన్ఫర్మ్ అయినట్టే కనిపిస్తుంది. 99% అయితే కన్ఫర్మ్ అయిపోయింది. అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రమే మిగిలిందని చెప్పుకోవచ్చు. అయితే ఇంగ్లాండ్తో జరగబోయే టీ20 సిరీస్లో వచ్చేసరికి మన యశస్వి జైస్వాల్ మాత్రమైతే భారీ షాక్ అయితే తగలనుంది. టీ20 జట్టు నుంచి తొలగించి అతని ఓడిఐ జట్టుకు ఎంపిక చేస్తున్నట్లయితే తెలుస్తున్న సమాచారం. దాని గురించి అయితే పూర్తి క్లారిటీ అయితే లేదు. కాకపోతే టీ20 జట్టు నుంచి అయితే యశస్వి జైస్వాల్ అయితే తొలగించబోతున్నారు. అదేవిధంగా అతని స్థానంలో వచ్చేసరికి సంజు శాంసన్ యథావిధిగా అయితే కొనసాగించినట్లయితే తెలుస్తుంది. అదేవిధంగా సంజు శాంసన్ వచ్చేసరికి ఓడిఐ జట్టు నుంచి అయితే తొలగించుతున్నట్లయితే క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది. టీ20 సిరీస్లో చూసుకుంటే చాలామంది సీనియర్ ప్లేయర్లకు అయితే రెస్ట్ ఇవ్వడం జరిగింది. జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా అయితే టీ20 సిరీస్కి, అదేవిధంగా ఓడిఐ సిరీస్కి అయితే దూరం కానున్నాడు. అదేవిధంగా చూసుకుంటే రిషబ్ పంత్ కానీ, కేఎల్ రాహుల్ కానీ, వీటితో పాటు మహమ్మద్ సిరాజ్ వంటి ప్లేయర్స్ మాత్రమైతే టీ20 సిరీస్కి అయితే పూర్తిగా రెస్ట్ ఇవ్వడం జరిగింది. అయితే టీ20 సిరీస్లో వచ్చేసరికి గత బంగ్లాదేశ్తోని టీ20 సిరీస్, అదేవిధంగా శ్రీలంకతో టీ20 సిరీస్ జరిగిన అదే ప్లేయర్స్ను మళ్ళీ ఇంగ్లాండ్తో జరగబోయే టీ20 సిరీస్కి అయితే ఎంపిక చేయనున్నట్లయితే క్లియర్ కట్గా అయితే తెలిసిపోతుంది. అదేవిధంగా ఈ టీ20 సిరీస్కు టీ20 కెప్టెన్గా అయితే యథావిధిగా సూర్యకుమార్ యాదవ్ అయితే వివరించుతున్నట్లయితే క్లియర్ కట్ అయితే 100% అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఓవరాల్గా ఇంగ్లాండ్తో జరగబోయే టీ20 సిరీస్లో మన టీమిండియా స్క్వాడ్ మాత్రమైతే ఈ విధంగానే ఉంది. 15 మందితో కూడిన జట్టు. చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గాను, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, తిలక్ వర్మ, రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవి బిష్ణు, వరుణ్ చక్రవర్తి, జితేశ్వర్ శర్మ, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షదీప్ సింగ్, ఎస్ దయాల్, రత్నదీప్ సింగ్, అభిషేక్ శర్మ, హర్షిత్ రాణా వంటి ప్లేయర్స్ మాత్రమైతే టీ20 జట్టులో చోటు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. 99% మాత్రమైతే ఈ జట్టే ఉండే అవకాశం ఉంది. మార్పులు చేస్తే 1-2 మార్పులు ఉంటాయి, లేకపోతే 100% ఇదే జట్టు అయితే కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా టీ20 జట్టులో చూసుకుంటే అన్ని విభాగాల్లో స్ట్రాంగ్ అయిన టీంని అయితే బీసీసీఐ అయితే నింపినట్టయితే క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే బ్యాటింగ్ పొజిషన్లో సూర్యకుమార్ యాదవ్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, రింకు సింగ్, అభిషేక్ శర్మ మాత్రమైతే బ్యాటింగ్ కేటగిరీలో అయితే ఎంపిక అవడం జరిగింది. అదేవిధంగా వికెట్ కీపర్ కేటగిరీలో వచ్చేసరికి జితేశ్వర్ శర్మ, సంజు శాంసన్ వచ్చేసరికి వికెట్ కీపర్ కేటగిరీలో అయితే ఎంపిక అవడం జరిగింది. ఆల్రౌండర్ కేటగిరీలో చూసుకుంటే హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రత్నదీప్ సింగ్ మాత్రమైతే ఆల్రౌండర్ కేటగిరీలో అయితే ఎంపిక అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా చూసుకుంటే రవి బిష్ణు, వరుణ్ చక్రవర్తి స్పెషలిస్ట్ స్పిన్నర్గా, పేస్ విభాగంలో చూసుకుంటే హర్షదీప్ సింగ్, ఎస్ దయాల్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ వచ్చేసరికి పేస్ విభాగంలో అయితే చోటు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే 15 మందితో కూడిన స్క్వాడ్ ఇదే కన్ఫర్మ్ అయినట్లయితే తెలుస్తున్న సమాచారం. మరి చూడాలి, మన బీసీసీఐ మాత్రమైతే ఇవాళ నైట్ లేదా రేపు నైట్లోగా ఇంగ్లాండ్తో జరగబోయే టీ20 సిరీస్ జట్టును ప్రకటించబోతుంది. అదేవిధంగా ఓడిఐ జట్టును కూడా ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది 2 డేస్లో వచ్చేసరికి. అప్పుడు క్లియర్ కట్గా అయితే తెలిసిపోతుంది. మ్యాక్సిమం మాత్రమైతే ఈ జట్టే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరగబోయే టీ20 సిరీస్ షెడ్యూల్ ఒకసారి చూసుకుంటే తొలి మ్యాచ్ కోల్కతా వేదికగా జనవరి 22 అయితే జరగనుంది. అదేవిధంగా రెండో టీ20 వచ్చేసరికి చెన్నై వేదికగా జనవరి 25న, మూడో టీ20 వచ్చేసరికి రాజ్కోట్ వేదికగా జనవరి 28న, నాలుగో టీ20 వచ్చేసరికి పూణే వేదికగా
జనవరి 31న 5వ టీ20 వచ్చేసరికి ఫిబ్రవరి 2న ముంబై వేదిక అయితే జరగనుంది. అయితే మ్యాచ్లన్నీ వచ్చేసరికి రాత్రి 7 గంటలకైతే మ్యాచ్లు అయితే ప్రారంభమవుతాయి. ఓవరాల్గా షెడ్యూల్ మాత్రం అయితే ఈ విధంగానే ఉంది. మరి టీ20 సిరీస్లో టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది అయితే రాబోయే వీడియోలో మనం క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీకు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. రారా మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.